హలో, ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో భయంకరమైన తీర్పులు అంటే కరువులు, భూకంపాల గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. 6 ముద్రలు విప్పబడినప్పుడు వచ్చిన ఆ భీకరమైన గందరగోళ వాతావరణం తర్వాత అసలు ఏం జరగబోతోందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. 6వ అధ్యాయం చివర్లో ఒక పెద్ద సస్పెన్స్ మిగిలిపోయింది. అదేంటంటే, ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. అంటే ఇంతటి భయంకరమైన భూలోక వినాశనం జరిగినప్పుడు అసలు ఎవరైనా ప్రాణాలతో బయటపడగలరా? ఈ భయంకరమైన ఉగ్రతను తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ ఎవరికైనా ఉందా అన్న సందేహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది కదా. సరే, ఇప్పుడు దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. 7వ అధ్యాయం సరిగ్గా ఈ భయంకరమైన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తుంది. ఈ అధ్యాయాన్ని మనం ఒక ఇంటర్లూడ్ లేదా దైవిక విరామం అని చెప్పొచ్చు. అంటే దేవుని తీర్పులు వరుసగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న పాజ్ బటన్ నొక్కినట్టుగా అనమాట. విశ్వాసులకు దేవుడిచ్చే రక్షణను, నిరీక్షణను చూపించడానికి ఇచ్చిన ఒక బ్రేక్ ఇది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు చూడబోతున్నాం. 1. ఆ భయంకరమైన ప్రశ్న. 2. దైవిక విరామం. 3. 144,000 మంది ముద్రింపు. 4. లెక్కింపజాలనే మహాసమూహం. మరియు చివరగా నిత్య ఆదరణ, బహుమానాలు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం దైవిక విరామం, తుఫానును ఆపి ఉంచడం. ఒక్కసారి ఆ అల్లకల్లోలం నుండి ఒక ఉద్రిక్తమైన ప్రశాంతత వైపు చూద్దాం. ఇక్కడ సీన్ ఒక సినిమాటిక్ రేంజ్లో ఉంటుంది. నలుగురు దేవదూతలు భూమికి నలుదిక్కులా నిలబడి ఆ వినాశకరమైన గాలిని వీచకుండా గట్టిగా పట్టుకుని ఉంటారు. ఆ దేవుని ఉగ్రత కాస్త ఆగిపోయి ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే తూర్పు దిక్కునుండి మరొక శక్తివంతమైన దేవదూత ఒక దైవిక ఆజ్ఞతో వస్తాడు. ఒక అత్యంత కీలకమైన పని పూర్తయ్యే వరకు ఆ తుఫానుగాలులను అలాగే ఆపి ఉంచమని ఆయన కమాండ్ చేస్తాడు. మరి ఆ తూర్పు దిక్కునుండి వచ్చిన దేవదూత చేతిలో ఏముందో తెలుసా? సజీవుడగు దేవుని ముద్ర. దేవుని దాసుల నొసళ్లపై ఈ ముద్రను వేయడమే ఆ కీలకమైన పని. రాబోయే ఆ భయంకరమైన విపత్తుల నుండి దేవుని ప్రజలకు శారీరక, ఆత్మీయ భద్రతను ఇస్తూ హాని జరగకముందే వారిని రక్షించే ఒక దైవిక కవచంలాంటిది ఈ ముద్ర. ఇక 2వ భాగం 144,000 మంది ముద్రింపు. ఇది భూసంబంధమైన శేషం గురించి. ఇక్కడే ఈ గ్రంథంలోని మొదటి అతిపెద్ద మిస్టరీ కనిపిస్తుంది. యోహానుకు వినిపించిన ఆ ముద్రింపగడిన వారి లెక్క ఖచ్చితంగా 144,000 మంది. ఈ నంబర్ చాలా ఎగ్జాక్ట్గా ఉంది కదా. వీరు ఇజ్రాయేలీల 12 గోత్రాలకు చెందినవారు. మహాశ్రమల కాలంలో దేవుని సాక్షులుగా, పవర్ఫుల్ సువార్తికులుగా పనిచేయడానికి దేవుడు స్వయంగా ముద్రించి ఎంచుకున్న ఒక ప్రత్యేకమైన భూసంబంధమైన గ్రూప్ ఇది. అయితే ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక వాస్తవం మనం గమనించాలి. ఇక్కడ ఇచ్చిన 12 గోత్రాల లిస్ట్లో దాను మరియు ఎఫ్రాయిము గోత్రాల పేర్లు అస్సలు కనిపించవు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ గోత్రాలు విగ్రహారాధన వైపు మళ్ళాయి. అందుకే వారి పేర్లు ఈ ప్రవచన జాబితా నుండి తొలగించబడ్డాయి. దానికి బదులుగా యాజక గోత్రమైన లేవీ తిరిగి చేర్చబడింది. అలాగే ఎఫ్రాయిము ప్లేస్లో యోసేపు పేరు మనకు కనిపిస్తుంది. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇప్పుడు 3వ భాగంలోకి వద్దాం. లెక్కింపజాలని మహాసమూహం. ఇది పరలోక అద్భుత దర్శనం. ఇప్పుడు ఫోకస్ భూమిపై ఉన్న ఆ యూదుల గ్రూప్ నుండి యోహానుకు పరలోకంలో కనిపించిన మరొక బ్రీత్ టేకింగ్ అద్భుతమైన దర్శనం వైపు మారుతుంది. ఇది ఈ 2 గ్రూపుల మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు చూస్తే 144,000 మంది, వీరు భూమిపై ఉన్న ఖచ్చితమైన సంఖ్య కలిగిన యూదుల శేషం, రక్షించబడిన సువార్తికులు. దానికి కంప్లీట్ ఆపోజిట్గా మరొకవైపు పరలోకంలో ఉన్న ఈ మహాసమూహం. ఇది కౌంట్ చేయడానిక్కూడా వీల్లేనది. అన్ని దేశాలు, భాషలు, జాతుల నుండి వచ్చినవాళ్లు వీరు. తమ ప్రాణాలను సైతం అర్పించి విజయం సాధించినవారు. ఈ థియోలాజికల్ డిఫరెన్స్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ మహాసమూహాన్ని ఒకసారి ఊహించుకోండి. వారు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇవి వారి పవిత్రతకు, అలాగే వారు సాధించిన విజయానికి సింబలన్నమాట. అంతేకాదు, వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్తలో యేసుప్రభువు యెరూషలేములోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాగైతే ఖర్జూరపు మట్టలతో ఆయనను స్తుతించారు గుర్తుందా? సేమ్ అలాగే వీరు కూడా తమ విజయాన్ని,
దేవుని పట్ల ఉన్న కృతజ్ఞతను ఈ మట్టల ద్వారా చూపిస్తున్నారు. ఆ అద్భుతమైన దర్శనాన్ని అలా చూస్తూ ఉండిపోయిన యోహానును పరలోకంలో ఉన్న పెద్దలలో ఒకరు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతారు. తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని. అసలు వివిధ దేశాలు, భాషల నుండి వచ్చిన ఇంతటి భారీ సమూహం పరలోకానికి ఎలా చేరుకుందన్న సస్పెన్స్ను ఈ ప్రశ్న అమాంతం పెంచేస్తుంది. దానికి ఆ పెద్ద ఇచ్చిన జవాబు వింటే మనం ఆశ్చర్యపోతాం. వీరంతా ఆ భయంకరమైన మహాశ్రమల కాలం నుండి వచ్చినవారు. ఇందాక మనం చెప్పుకున్న ఆ 1,44,000 మంది చెప్పారు కదా సువార్త, దాని ద్వారా క్రీస్తును తెలుసుకుని సాతానుకు కాని ఆ అంతిక్రీస్తుకు కాని తలొగ్గకుండా చివరికి మరణం ఎదురైనా సరే క్రీస్తు పట్ల తమ విశ్వాసంలో కాంప్రమైజ్ కాకుండా స్థిరంగా నిలబడిన రియల్ హీరోస్ వీరు. ప్రాణాలను అర్పించి మరీ పరలోకాన్ని చేరుకున్న అమరవీరులు వీరే. ఇక చివరి భాగానికి వచ్చేద్దాం. నిత్యమైన ఆదరణ మరియు బహుమానాలు. ఇది దేవుని అంతిమ వాగ్దానం. అలా చివరిదాకా నిలబడిన ఆ విశ్వాసులకు పరలోకంలో ఎలాంటి అద్భుతమైన బహుమానాలు లభిస్తాయో చూస్తే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వారు దేవుని ఆలయంలో రాత్రింబగళ్ళు ఆయనను సేవిస్తారు. దేవుడు స్వయంగా తన గుడారాన్ని వారిపై కప్పుతాడు. అంటే భూమిపై వారు అనుభవించిన ఆకలి, దప్పిక మరియు ఆ మండుటెండల బాధ ఇక ఎన్నటికీ వారి దరిచేరవు. అన్నిటికీ మించి ఆ సింహాసన మధ్యలో ఉన్న గొర్రెపిల్ల స్వయంగా వారిని జీవజలాల బుగ్గల దగ్గరకు గైడ్ చేస్తాడు. వీటన్నిటిలోకి అత్యంత అద్భుతమైన, మనస్సును హత్తుకునే ప్రామిస్ ఒకటుంది. దేవుడే స్వయంగా వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బిందువును తుడిచివేస్తాడు. అవును, భూమిపై ఆ శ్రమల కాలంలో వారు పడిన ప్రతి బాధ, కరువు, కన్నీరు శాశ్వతంగా ఎండైపోతాయి. ఇదొక అల్టిమేట్, ఎప్పటికీ నిలిచిపోయే నిరీక్షణ. కాబట్టి వీటన్నిటినీ బట్టి మనకు అర్థమయ్యే అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. కఠినమైన పరీక్షలు, మహాశ్రమల కాలంలో అంతిమంగా నిజమైన ప్రొటెక్షన్ ఎవరికి దొరుకుతుంది? ఉగ్రత మహాదినము దానికి తాళజాలిన వాడెవడు అని మనం స్టార్టింగ్లో అడిగిన ఆ సస్పెన్స్ ప్రశ్నకు ఇప్పుడు క్లియర్ కట్ ఆన్సర్ దొరికేసింది. ఎన్ని భయంకరమైన తీర్పులొచ్చినా దేవుడు తనను నమ్ముకున్న వారిని ఎన్నటికీ మర్చిపోడు. వారిని ఆయన ముద్రించి, భద్రపరిచి నిత్యమైన శాంతికి నడిపిస్తాడు. అయితే ఆలోచించాల్సిన విషయమేంటంటే, రాబోయే ఆ తీర్పుల తుఫాన్లో ఆ మహాసమూహంలో ఒకరిగా నిలబడే అర్హత ఎవరికి దొక్కుతుంది? ఆ నిత్యమైన దేవుని ముద్రను పొందుకునే ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీక్కూడా కలుగుతుంది గదూ?